నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. గోదావరి జిల్లాలో ఒక రైతు పొలంలో బంగారం పండిస్తే ఆ బంగారానికి అసలు కారణం ఎవరు? వాన పడినా, వరద వచ్చినా, ఎండలు మండినా లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తూ కోట్లాది మంది జీవితాలకు ఆధారంగా నిలిచిన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఇప్పుడు మరో చారిత్రాత్మక మలుపు తిరగబోతోంది. దాదాపు 160 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ భారీ పనులు ఎందుకు అంత ముఖ్యమైనవి? ఈ గేట్లు మారిస్తే రైతుకు నిజంగా ఏం లాభం? గోదావరి డెల్టా భవిష్యత్తు ఎలా మారబోతోంది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. గోదావరి నది గురించి చెప్పాలంటే అది కేవలం ఒక నది కాదు. ఆ నది ఒడ్డున ఉన్న లక్షలాది కుటుంబాల జీవిత ఆధారం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ ప్రాంతాల్లో రైతు ఉదయం పొలానికి వెళ్ళి పంటను చూసి ఆనందంగా ఇంటికి రావాలంటే దాని వెనక ధవళేశ్వరం బ్యారేజీ పాత్ర ఎంతో గొప్పది. ఈ బ్యారేజీ వల్లే వరి పండుతుంది, చెరుకు పండుతుంది, కొబ్బరి తోటలు పచ్చగా ఉంటాయి, చేపల చెరువులకు నీళ్లు చేరుతాయి, గ్రామాలకు తాగునీరు అందుతుంది. అందుకే ఈ బ్యారేజీని గోదావరి డెల్టాకు జీవనాడి అని పిలుస్తారు. ఇప్పుడు అదే చారిత్రాత్మక బ్యారేజీ మరో కీలకమైన అభివృద్ధి దశలోకి అడుగు పెడుతోంది. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని పిచ్చుక లంక వద్ద బ్యారేజీ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనుల కోసం ప్రభుత్వం సుమారు 162.95 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. అసలు ఈ పనులు ఎందుకు అవసరమయ్యాయి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి రావచ్చు. ఒక రైతు ఇంట్లో 40-50 ఏళ్లుగా వాడుతున్న మోటార్ ఉంటే అది ఒక రోజు చెడిపోతుంది. అలాగే ఎంత బలమైన నిర్మాణమైనా కాలక్రమేణా మరమ్మతులు తప్పవు. ధవళేశ్వరం బ్యారేజీ కూడా 4 దశాబ్దాలుగా నిరంతరం పనిచేస్తుంది. ప్రతి ఏడాది భారీ వరదల ఒత్తిడి, లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం, ఎండలు, వర్షాలు, ఇలా ప్రకృతి ప్రభావంతో గేట్లు, యంత్ర భాగాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. అందుకే కేంద్ర జల సంఘం నిపుణులు, డ్యామ్ సేఫ్టీ కమిటీలు పలుమార్లు పరిశీలించి వెంటనే ఆధునీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి. ఇప్పుడు చేపట్టే పనుల్లో ఏమేమి ఉంటాయి? బ్యారేజీలో మొత్తం 175 వరద గేట్లు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 58 గేట్లను గతంలో మార్చారు. ఇప్పుడు మిగిలిన 117 పాత గేట్లను పూర్తిగా తొలగించి అత్యాధునిక సాంకేతికతతో కొత్త గేట్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, అన్ని గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్, రోలర్ అసెంబ్లీ, వైర్ రోపులు, మాస్టర్ కంట్రోల్ ప్యాలెన్స్, విద్యుత్ కేబుళ్లు, శాండ్ బ్లాస్టింగ్, పూర్తి స్థాయి పెయింటింగ్, ఇలా మొత్తం బ్యారేజీ యాంత్రిక వ్యవస్థను ఆధునీకరించనున్నారు. అంటే కేవలం గేట్లు మార్చడం కాదు, మొత్తం బ్యారేజీకి కొత్త జీవం పోసే కార్యక్రమం అని చెప్పవచ్చు. ఈ బ్యారేజీ చరిత్ర గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1847లో ప్రారంభమైన ధవళేశ్వరం ఆనకట్ట 1852లో పూర్తయింది. ఆ రోజుల్లో గోదావరి వరద నీళ్లు నేరుగా సముద్రంలో కలిసిపోయేవి. ఆ నీటిని వ్యవసాయానికి మళ్లించాలనే గొప్ప ఆలోచనతో సర్ ఆర్థర్ కాటన్ ఈ ప్రాజెక్టును నిర్మించారు. దాని ఫలితంగా గోదావరి డెల్టా దేశంలోని అత్యంత సారవంతమైన వ్యవసాయ ప్రాంతంగా మారింది. అందుకే నేటికి గోదావరి జలాల్లో చాలా మంది రైతులు సర్ ఆర్థర్ కాటన్ను దేవుడులా గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన కట్టించిన ఆనకట్ట లేకపోయి ఉంటే ఈ ప్రాంతంలో ఇంత వ్యవసాయం జరిగేదా? ఇంత పచ్చదనం కనిపించేదా? లక్షలాది కుటుంబాలు సుఖంగా బతికేవా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత కాలక్రమేణా పాత ఆనకట్ట వయస్సు మీద పడడంతో 1969లో కొత్త సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నిర్మాణం ప్రారంభమైంది. 1984లో ఈ భారీ నిర్మాణం పూర్తయింది. దాదాపు 5.8 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్యారేజీ ప్రస్తుతం 10 లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని అందిస్తోంది. అంతేకాదు, లక్షలాది మంది ప్రజలకు తాగునీటి ప్రధాన ఆధారంగా కొనసాగుతుంది. వరదలను నియంత్రించడంలోనూ ఈ బ్యారేజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఆధునీకరణ పూర్తయితే రైతుకు ఏం లాభం? ఇదే అసలు ముఖ్యమైన విషయం. రైతు కోణంలో చూస్తే నీటి సరఫరా మరింత సురక్షితంగా ఉంటుంది. వరదల సమయంలో గేట్లు మరింత వేగంగా పనిచేస్తాయి. బ్యారేజీ భద్రత పెరుగుతుంది. అనుకోని ప్రమాదాల అవకాశాలు తగ్గుతాయి. భవిష్యత్తులో తరతరాల పాటు తాగునీటి వ్యవస్థకు రక్షణ లభిస్తుంది. అంటే ఇది కేవలం ఇనుప గేట్లు మార్చడం కాదు, రైతు భవిష్యత్తును కాపాడే పెట్టుబడి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన భరోసా.
ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. సాంకేతిక ఆమోదం అనంతరం హైదరాబాద్కు చెందిన సంస్థకు పనులు అప్పగించారు. 2 సంవత్సరాలలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇటీవల గోదావరి ప్రాంత వారసత్వ సంపదకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అలాంటి చారిత్రక విలువ కలిగిన ఈ బ్యారేజీని ఆధునిక సాంకేతికతతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం చాలా కీలకమైన అడుగు అని అధికారులు చెప్తున్నారు. ఒకప్పుడు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి జలాలను సముద్రంలో వృధాగా కలిసిపోకుండా రైతు పొలాల వరకు తీసుకొచ్చి ఈ నేలను సస్యశ్యామలం చేశారు. ఆయన వేసిన ఆ పునాది వల్లే నేడు గోదావరి డెల్టా దేశంలోని అత్యంత సారవంతమైన వ్యవసాయ ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అదే వారసత్వాన్ని కాపాడుతూ కాలానికి తగ్గట్టుగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ మరో శతాబ్దం పాటు గోదావరి డెల్టా రైతులకు సాగునీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ భారీ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత అది కేవలం 117 గేట్లు మారినట్టే కాదు, లక్షలాది రైతు కుటుంబాలకు మరింత భరోసా లభించినట్టే, కోట్లాది మంది తాగునీటి భద్రత మరింత బలపడినట్టే, వరదల నిర్వహణ మరింత సమర్థమైనట్టే, గోదావరి డెల్టా భవిష్యత్తుకు ఒక శాశ్వత రక్షణ కవచం సిద్ధమైనట్టే. ఒక రైతు పొలంలో పండే ప్రతి వరిగింజ వెనుక ఒక కుటుంబం ఆశ ఉంటుంది. ఆ ఆశకు ఆధారం గోదావరి నీరు, ఆ నీటికి భరోసా ధవళేశ్వరం బ్యారేజీ. ఇప్పుడు ఆ భరోసాను మరింత బలపరిచే ఈ ఆధునీకరణ కార్యక్రమం రానున్న తరాల కోసం గోదావరి డెల్టా చరిత్రలో మరో చిరస్మరణీయ అధ్యాయంగా నిలవబోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.